అందరూ రెడీగా ఉండండి. ఒక్క తప్పు కూడా జరగకూడదు. మీరెవ్వరూ అక్కడ మాట్లాడకూడదు. లోపలికి వెళ్ళగానే టైం 1 నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు. పని ముగించుకుని త్వరగా బయటపడాలి. మీరందరూ అలర్ట్గా ఉండాలి. మిత్రులారా, మన పని అయిపోయింది. ఇప్పుడు మనల్ని ఎవ్వరూ ఆపే మొనగాడు లేడు. ఇక మనం సక్సెస్ అయిన బ్యాంక్ రాబరీ చేయడంలో పదపోదాం. ఇది సాధారణమైన కేసు కాదు. 50 కోట్ల రూపాయల బ్యాంకు రాబరీ. ఈ కేసు ఛేదించాలంటే రఘురాముని మనం ఇక్కడికి రప్పించాల్సిందే. సార్, నాకు అర్థమైంది. ఇది దాదాపు 50 కోట్ల బ్యాంకు రాబరీ కేసు కదా. నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. ఈ కేసు ముగిసే వరకు, నిజం తేలి బయటపడే వరకు నేను ఈ కేసు ఛేదించడం ఆగను. ఇది ఖచ్చితంగా ఈ కేసు ఛేదించి సాధించి తీరుతాను. ఇప్పుడే మొదలయ్యింది. నిజం బయటపడే సమయం వచ్చింది. ఇక్కడ ఏదో తప్పు జరిగింది. ఇది సాధారణ రాబడి కాదు అని నాకు అనిపిస్తుంది. దీనిలో ఎవడి హస్తమో ఉంది. ఇది పక్కా ప్లాన్ చేసిన పని. ఎవరో లోపలి సమాచారం ఇచ్చాడు. అందుకే ఇంత పక్కగా రాబడి జరిగింది. ఇది బయట వాళ్ళ పని కాదు. లోపలెవరో ఉన్నారు. ఆ లోపల దాగున్న మనిషిని బయటికి తప్పకుండా తెస్తాను. ఇక్కడ ఎవరో సస్పిషియస్ గా కనిపించాడు. ఒక చిన్న విషయము దాచద్దు. నిజం నిర్భయంగా బయటికి రావాల్సిందే. ఈ కేసు గురించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సమాధానం కావాలి. వాటికి సమాధానం ఇవ్వకపోతే ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఇలాంటి కేసులు నాకు కొత్తేమీ కావు. ఇలాంటి చూశాను. ఈ కేసు త్వరలోనే క్లోజ్ అయిపోతుంది. ఇంకా రాలేదా? వాళ్ళు ఇప్పటికే ఆలస్యం అవుతుంది. త్వరగా రమ్మనండి. అన్నీ సేఫ్ గా సెట్ చేసా. ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. మీరు నిశ్చింతంగా ఉండండి అని నేను చూసుకుంటా. అన్ని కంట్రోల్లోనే ఉన్నాయి. మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. నేను చూసుకుంటాను కదా. నేను ఇన్స్పెక్టర్ని కదా. నేను అన్ని మేనేజ్ చేసుకుంటా. మీరు టెన్షన్ పడకండి. సార్, మిమ్మల్ని ఇన్స్పెక్టర్ గారు లోపలికి రమ్మంటున్నారు. వెళ్ళండి. ఏంటి? ఏ కేసు మీద వచ్చారు ఇక్కడికి మీరు? మాకు తెలిసిన వాళ్ళది చైన్ స్నాచింగ్ జరిగింది సార్. దానికోసం వచ్చాను. కేసు పెట్టాలని. అది ఎలా? సరే, చైన్ స్నాచింగ్ మీ వాళ్ళకి ఎవరికి జరిగిందో వాళ్ళనే తీసుకుని రండి. కేసు ఫైల్ చేద్దాం. మీరు ఇప్పుడే పోలీస్ స్టేషన్కు వచ్చి వెళ్ళారు కదా. అక్కడ ఒకడు కూర్చున్నాడు, చూశారు. అతను చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనిపిస్తుంది. నాడు మీరు ఈ సిటీలో ఉండకండి. గోవాకు 10 రోజుల పాటు వెళ్ళిపోండి. సార్, ఈ రాబరీ ఎవరు చేశారో నాకు తెలిసింది. వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో నాకు తెలుసు. నేను వాళ్ళని పట్టుకుని వస్తాను.
ఓకే, క్యారీ ఆన్. జాగ్రత్తగా వెళ్ళు. నీకింకా ఏమన్నా ఫోర్స్ కావాలంటే పంపించమంటావా? అవసరం లేదు సార్, నా వెంట నలుగురు ఉన్నారు, అది చాలు. మేమే వెళ్తున్నాం, వాళ్ళని పట్టుకుని వస్తాం. శభాష్ ఆఫీసర్ రఘురామ్, చాలా మంచి పని చేశాడు. మీరు ఈ కేసును ఇంత త్వరగా ఛేదిస్తారని నేను ముందే ఊహించాను. వెల్ డన్ ఆఫీసర్. థ్యాంక్ యూ సార్. నేను ముందే చెప్పాను కదా సార్, ఈ కేసును ఖచ్చితంగా ఛేదిస్తానని. అలాగే చేసి చూపించాను సార్. మీ నమ్మకాన్ని నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిస్టర్ రఘురామ్, ఆ అవినీతి ఇన్స్పెక్టర్ పోలీసుని అరెస్టు చేసి లోపల వేయించాను.